విచిత్ర కవలలు తరువాయి భాగం. ఎలాగో గడ్డవ్వాణ్ణి కలుసుకున్నాడు ఉదయానుడు. అంతలో రాక్షసుడు రాగా ఒక బాన్లో దూరటం, అక్కడ ప్రతాపుడు తనను పెళ్లాడమని రాకుమార్తెలను నిర్బంధించటం, రాక్షసుడు ఉదయానుణ్ణి పట్టుతెమ్మని నిషేధుణ్ణి పంపటం అంతవరకు ముందు వీడియోలో విన్నాం కదా. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఉదయానుణ్ణి వెతకపట్టి అతని వద్దనున్న భస్మాలు అంజనాలు తెచ్చి తనకు అప్పగించమని రాక్షసుడు నిషీధుణ్ణి వదిలిపెట్టి పంపేటప్పుడు అది వరకు రాకుమార్తెలను చేసినట్టుగానే అతన్ని కూడా మోగ చేసి మరీ వదిలాడు. నిషీధుడు పోయి చివరకు మాలవ దేశం చేరుకు. ఉదయానుడికి నిషీధుడికి ఏమాత్రం తేడా లేక ఇద్దరు అచ్చు ఒకే పోలిగ్గా ఉంటారు కనుక అతనే ఉదయానుడు అనుకొని అక్కడి ప్రజలు ఎంతో ఆదరంతో అతన్ని తమ రాజు వద్దకు తీసుకువెళ్లారు. ప్రతాపుడు కూడా ఆ వచ్చినది ఉదయానుడే అనుకున్నాడు. తను భస్మాలు అంజనాలు కాజేసినందుకు గాను కక్షగట్టి వాటిని తిరిగి లాక్కోవాలనే ఉద్దేశంతో వచ్చాడనుకొని మనసులో భయపడ్డాడు. అయితే పైకి మాత్రం ఏమీ ఎరుగునట్లు నటించి, ఏమోయ్ నీవు వెళ్ళిన పని కాయా పండా అని ఆప్యాయతతో ప్రశ్నించాడు. ఆ దేశానికి తను అంతకు మునుపు ఎన్నడూ రాకపోయినా అక్కడి ప్రజలు ఆ రాజు తన్ని ఇలా ఎందుకు ఆదరిస్తున్నారో నిషీధుడికి ఏమీ బోధపడింది కాదు. పోని మీరు ఎవరిని చూచి ఎవరనుకుంటున్నారో అని అందామా అంటే తనకి మూగతనం సంప్రాప్తాయి, ఏమిటి చేయటమా అని ఆలోచించి చివరకు సైన్యం వల్ల తను మూగవాడినంటూ రాజుకి తెలియచెప్పాడు. రాజుకి ఆశ్చర్యం వేసింది. అదేమిటి ఉదయాన, నీవు క్రిందటి వారం వెళ్ళేటప్పుడు సలక్షణంగా వెళుతివి కదా, ఇప్పుడు మూగవాణ్ణి అయ్యానంటావేమిటి అన్నాడు విస్తుపోతూ. ఉదయాన అని ఎప్పుడైతే రాజన్నాడో నిషీధుడికి అంతా అర్థమైపోయింది. వ్రాత పరికరాలు తెప్పించమని సైన్య చేశాడు. అవి రాగానే తను ఉదయాన్ని కానని, ఉదయానుడు తన సోదరుడే అని, ఉదయానుడు జాడ తెలియకనే తాను ఇలా బయలుదేరి వచ్చానని, తన సోదరుడు ఎక్కడున్నది తెలియజేస్తే సంతోషిస్తానని వ్రాశాడు. రాజుకు అంతా అర్థమైంది. తన బండారం ఎక్కడ బయటపడుతుందోనని భయపడిపోయాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే రాజుకు పచ్చి వెలక్కాయ గొంతున పడినట్టయింది. ఎలాగో ఉదయానుణ్ణి మోసపుచ్చి భస్మాలు అంజనాలు కాజేసి వాడి పీడా వదిలించుకున్నాను కదా అని సంతోషిస్తే మళ్ళీ వీడు తయారయ్యాడే. ఉదయానుడి వివరాలు నాకు తెలిసినట్టు వీడికి చెప్తే ప్రమాదం కోరి తెచ్చుకున్నట్లయితుంది అనుకున్నాడు. ఇప్పుడు రాజుకి మరో దుర్బుద్ధి పుట్టింది. ఉదయానుడు ఎలాగో ఈ పాటికి రాక్షసుడి చేతిలో చనిపోయి ఉంటాడు. వీడిని కూడా కడతేర్చానంటే ఇక మిగిలిందల్లా మూడోవాడు. వాడు కూడా ఎప్పుడో నా చేతిలో చిక్కిపోగలడు. అప్పుడిక రాకుమార్తెలకు వేరే మార్గం ఉండదు అనుకున్నాడు. ఇలా అనుకుని నిషీధుడితో, అబ్బాయి మీ సోదరుడు ఇక్కడికి వచ్చిన మాట అయితే నిజం, కానీ అతను ఇక్కడ ఒక్క పూట మాత్రమే ఉన్నాడు. ఆ తర్వాత అతని దారిన అతను వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియదు. అయితే ఈ కష్టదశలో నేను నీకు చేయగలిగిన సహాయం అంతా చేస్తాను. ఉదయానుణ్ణి వెతకటంలో నీకు సహాయం కావాలంటే నా సేవకుల్లో ఒకరిద్దరిని వెంట పంపుతాను అన్నాడు. అంతే చాలన్నట్లుగా నిషీధుడు తల వంచి నమస్కరించాడు. ఆ వెంటనే రాజు తన మంత్రిని రహస్యంగా పిలిచి, ఈ కుర్రవాడి వెంట మన భటుల్నిద్దరిని పంపించు. ఊరి వెలుపలకు చేరుకోగానే మూడో కంటికి తెలియకుండా సఫా చేయమను అని చెప్పాడు. మంత్రి నిశ్చేష్టుడయ్యాడు. కానీ రాజాజ్ఞ పాటించకపోతే ముందు తన తల ఎగిరిపోతుందే. చేసేది లేక రాజాజ్ఞ ప్రకారం ఇద్దరు భటులను తోడిచ్చి నిషీధుణ్ణి సాగనంపాడు. అక్కడ ఉదయానుడి సంగతి, ఇంకా 2 రోజుల్లో రాక్షసుడు తిరిగి వస్తాడు. ఈలోగా వాడికి అనుమానం కలగకుండా ఏదో ఒకటి చేయాలి. గడ్డపు వాడితో సంప్రదించిన మీదట నన్ను ఎప్పట్లాగా వ్రేలాడితి. నువ్వు మాత్రం వాడు వచ్చేటప్పటికి ఏదో ఒక మూల జాగ్రత్తగా నక్కి ఉండు. అదును చూచుకొని బయటికి జారుకో. ఆ తరువాత తక్కిన కాపలా వాళ్ళతో పాటు కలిసి నువ్వు కాపలాకు పోయి నీ సోదరులు ఏమయ్యారో కనిపెట్టు. ఇప్పుడు వెంటనే చేయవలసింది ఇదే అన్నాడు గడ్డప్పాడు. మరి వాడు వచ్చి మూడో బాణ ఏది అని అడుగుతాడేమో ఒకవేళ అన్నాడు ఉదయాన్. దానికి ఒక ఉపాయం ఉందిలే, మనం పోగు చేసిన పెంకులన్నీ మళ్ళీ తెచ్చి ఇక్కడ పోద్దాం అన్నాడు గడ్డప్పాడు. అదే ప్రకారం పెంకులు తెచ్చివేశారు. రాక్షసుడు ఇక రేపు వస్తాడనగా ఉదయానుడు గడ్డప్పాడిని ఎప్పట్లా వ్రేలాడి తీసి తను ఒక మారుమూల నక్కి ఉన్నాడు. అనుకున్నట్లే మర్నాడు రాక్షసుడు వచ్చాడు. తలుపు తెరుస్తూనే మూడో బాణ ముక్కలై ఉండటం చూచి, ఇది ఎవరి పనిరా అని పెడబొబ్బలు పెట్టుకుంటూ గడ్డెవ్వాడి దగ్గరికి వచ్చాడు. గడ్డెవ్వాడు ఏమీ తోనకుండా, నేనే బాబయ్య. వేలాడి విసుగు పుట్టి కాసేపు ఊగుదామనిపించి ఊగటం మొదలెట్టానండి. నాకు తెలియకుండానే బ్రహ్మాండంగా ఊగానండి. ఆ ఊపులో నేను వెళ్ళి ఆ బాణ కొట్టుకున్నానండి. అది కాస్త క్రింద పడి ఇలా ముక్కలైపోయిందండి, మన్నించాలి అన్నాడు. అఘోరించలేకపోయావా అని విసుక్కున్నాడు రాక్షసుడు. ఈ గొడవ జరుగుతున్నప్పుడే ఉదయానుడు చల్లగా జారుకున్నాడు. పగటి కాపలా జట్టు వాళ్ళు కొలనుకు బయలుదేరుతూ ఉంటే వాళ్ళతో పాటు తాను వెళ్ళాడు. ఆ రోజున మాటల సందర్భంలో తెలుసుకున్నాడు. తనను వెతికి పట్టడానికి నిషీధుడు రాక్షసుడి చేత
పంపబడ్డాడు. సంధ్య ఒక్కడే పొలంలో ఉన్నట్లును. ఇది తెలిసేసరికి ఉదయానుడు తెల్లబోయాడు. తను ఇక్కడే ఉంటే తన కోసం నిషీధుడు ఎక్కడని వెతికి పట్టగలడు? అతను ఎక్కడికి పోయినట్లు? ఎలాగైనా అతన్ని కలుసుకోగలిగితే బాగుండును. కానీ అదెలా సాధ్యం? ఏమీ పాలుపోయింది కాదు. ఇందుకేదైనా ఉపాయం చెప్తే గడ్డవ్వాడే చెప్పాలి అనుకున్నాడు. అదే ప్రకారం ఆ సాయంత్రం తిరిగి పాతాళ గృహం చేరుకోగానే ఒక్క పరుగున గడ్డవ్వాడి దగ్గరికి వెళ్ళాడు. కానీ చిత్రమేమిటో, గది తలుపులు బార్లా తీసే ఉన్నాయి. గడ్డవ్వాడు లేడు, రాక్షసుడు లేడు. దూలానికి కట్టిన త్రాడు మాత్రం వ్రేళ్లాడుతూ ఉంది. ఆ దృశ్యం కంటపడగానే ఉదయానుడు నిలువున నివ్వెరపోయాడు. నా ఆశలన్నీ గడ్డవ్వాడి మీద పెట్టుకుని వస్తే ఇలా అయిందేమిటి? వాడు ఏమైనట్లు? ఈ వాలకమంతా చూస్తే రాక్షసుడు గడ్డవ్వాడి మీద మండిపడినట్లు తోస్తోంది. గడ్డవ్వాడిని హతమార్చలేదు కదా కొంపదీసి? లేదు, అలా జరిగి ఉండటానికి వీల్లేదు. గడ్డవ్వాడు ఏదో తంత్రం చేసి వాణ్ణి మాయపుచ్చగలడు. ఇక్కడే మరి ఏ గదిలోనన్నా బంధించబడి ఉండవచ్చు అనుకుంటూ అక్కడ గదులన్నీ వరసగా గాలించడం మొదలెట్టాడు. అలా వెతుకుతుండగా ఉదయానుడి కాలు నేల మీద ఒక మేట పైన పడింది. అలా పడగానే ఎదురుగా ఉన్న గోడ రెండుగా చీల్చి దారి ఏర్పడింది. ఉదయానుడు ముందుకు ఒక్క అడుగు వేశాడు. అంతే, రెండో అడుగు పడనేలేదు. ఎందుచేతనంటే తనకెదురుగా ఒక పెద్ద బంగారు ద్వారం కనిపించింది. దానికి పైనుంచి భీకరమైన 3 సర్పాలు బ్రహ్మాండంగా బుసలు కొడుతున్నాయి. గడ్డవ్వాడు ఆ లోపలే ఉన్నాడేమో. కానీ సర్పాలను తప్పించుకుంటూ వెళ్ళడం ఎలా? తీవ్రంగా ఆలోచించగా మెరుపులా ఒక ఉపాయం తట్టింది. గడ్డవ్వాడి గదిలో ఉన్న బాణ ఒకటి నెమ్మదిగా దొర్లించుకుంటూ వచ్చాడు. బాణాలో దూరి మూత వేసుకొని ఒక్క విసురుతో బంగారు ద్వారంలోంచి దూసుకుపోయాడు. మూత తొలగించి తొంగి చూచాడు. మరే ప్రమాదం లేదని తోచి బయటపడ్డాడు. ఆ గది చూచేసరికి ఉదయానుడి కళ్ళు మిరుమిట్లు గొలిపినాయి. గది గోడలు నేలంతా బంగారమయమే. క్షణంసేపు విస్తుపోతూ అలాగే గదంతా పరికిస్తూ ఉండిపోయాడు. కానీ అంతలోనే తను వచ్చిన పని గుర్తుకు వచ్చింది. గడ్డవ్వాడి కోసం మూలలా వెతుకుసాగాడు. కనిపించలేదు. కానీ అలా వెతుకుతూ ఉండగానే అక్కడున్న మరో మీట పైన కాలు పడి ఎదురుగా ఉన్న గోడ ఇదివరకట్లాగానే చీల్చి దారి ఇచ్చింది. క్రిందటి మారు జరిగినట్టుగానే ఏదో చిత్రం జరుగుతుందేమో అనుకుంటూ అడుగు ముందుకు వేశాడు. క్రిందటి మారులాగానే ఈసారి కూడా ఒక పెద్ద ద్వారం కనిపించింది. అయితే ఇది వెండి ద్వారం. దీనికి 6 సర్పాలు వేలాడుతున్నాయి. ఒకసారి ఉపాయం కనిపెట్టి ఉన్నవాడే కనుక ఈ మాట కూడా బాణలో దూరి ఈ ద్వారంలోంచి కూడా దూసుకుపోయాడు. కానీ దురదృష్టవశాత్తు ఈసారి బాణ దొర్లుకుంటూ పోయి ఆ వెండి గది గోడకు కొట్టుకొని ముక్కలైపోయింది. దాంతో ఉదయానుడు బయటపడ్డాడు. గది గోడలు నేలంతా వెండిమయమే. అయితే ఆ వింత చూస్తూ విస్తుపోతూ ఉండిపోక ముందుకు పోయే మార్గం ఏమిటా అని వెతికాడు. కానీ ఇక్కడ మీట ఏది కనిపించలేదు. అయితే గది పైకప్ప నుంచి వెండి గొలుసు ఒకటి వేలాడుతూ ఉన్నది. ఒక్క ఎగురు ఎగిరి అది పట్టుకులాగాడు. ఎదురుగా ఉన్న వెండి గోడ చల్లగా పైకి లేచిపోయి దారి ఏర్పడింది. లోపలికి అడుగు పెట్టాడు. ఈసారి కూడా ఒక పెద్ద ద్వారం కనిపించింది. అయితే ఇది రత్నాలతో పొగిడి ఉన్న ద్వారం. దీనిపైనుంచి 12 సర్పాలు విరలాడుతున్నాయి. ఇంతవరకు బాణలో దూరి ఎలాగో బంగారం ద్వారం, వెండి ద్వారం దాటుకొచ్చాడు. ఆ బాణ కాస్త పగిలిపోయిందాయి. ఏమిటి మార్గం? ఇలాంటివి ఇంకా ఎన్ని ద్వారాలు దాటాలో, ఇంకా ఎన్ని ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుందో. పోనీ ఇంతటితో వెనక్కి మరలిపోదామా అన్నా మళ్ళీ వెండి ద్వారం దగ్గర 6 సర్పాలు, బంగారు ద్వారం దగ్గర 3 సర్పాలు తప్పించుకుని పోవటం ఎట్లా? పోనీ తెగించి రత్నాల ద్వారం ప్రవేశించేందుకు ప్రయత్నిద్దామా అంటే 1 కాదు 2 కాదు 12 సర్పాల నుంచి తప్పించుకోవాలా? ఎలా గండం గడవటం? ఏమిట్రా దారి భగవంతుడా అనుకుంటూ ఆ రత్నాల గదిలోనే కూర్చొని తీవ్రంగా ఆలోచించసాగాడు. కానీ ఎంత ఆలోచించినా ప్రాణాలకు తెగించి లోపలికి పోవటం తప్ప వేరే మార్గం కనిపించలేదు. అంటే ముందు దానికి వ్రేలాడుతున్న సర్పాలను సంహరించాలి. మారు ఆలోచన లేకుండా ఉదయానుడు సర్రున కత్తి దూసి వ్రేలాడుతున్న ఆ సర్పాలపైన ఒక్క వేటు వేశాడు. ఆ దెబ్బతో 6 సర్పాల తలలు తెగిపడినాయి. మరో దెబ్బ వేశాడు. ఈసారి 5 తలలు ఎగిరిపోయినాయి. ఒక్క సర్పం మిగిలింది. దాన్ని తెగటార్చితే ఇక నిర్భయంగా లోపల ప్రవేశించవచ్చు. ఉదయానుడు గురి చూచి కత్తి విసిరాడు. కానీ సర్పం ఈసారి దెబ్బ తప్పించుకొని ఒక్క విసురులో వచ్చి ఉదయానుడి చేతి మీద కాటు వేసింది. చేతిలోని కత్తి కాస్త క్రింద పడిపోయింది. విషం ఎక్కిపోతున్నది. ఉదయానుడికి ముచ్చెమట్లు పోస్తున్నాయి. ఆలస్యమైతే ప్రాణానికే మోసం. ఉదయానుడు కత్తి తీసుకొని ఒక్క వ్రేడితో చెయ్యి నరికి వేసుకున్నాడు. మరో దెబ్బతో ఆ సర్పాన్ని కూడా ఖండించి వేశాడు. మరుక్షణమే స్పృహ తప్పి పడిపోయాడు. అలా ఎంతసేపు పడి ఉన్నాడో తెలియదు. తిరిగి స్పృహ వచ్చి చూచేసరికి విరిగిన చేతి నుండి కారిన రక్తం మడుగు కట్టేసింది. ఇంకా రక్తం కారుతూనే ఉంది.
ఏమిటి చేయటం, భరించటం తప్ప బాధపడుతూనే ముందుకు సాగాడు. కొంత దూరం వెళ్ళేసరికి ఒక పెద్ద గుహ కనిపించింది. అందులో రాక్షసుడు కొలుస్తున్న దేవి విగ్రహం కనిపించింది. దేవి మెడన 101 పుర్రెలు వ్రేలాడుతున్నాయి. నోట్లో నుంచి బగ్గు బగ్గుమంటూ అగ్ని జ్వాలలు వస్తున్నాయి. కళ్ళల్లో నుంచి తీవ్రమైన వెలుగులో నుంచి కిరణాలు వస్తున్నాయి. దేవి చెయ్యి చాచి ఉన్నది. అరచేత పైన ఒక గద్ద నిలబడి ఉన్నది. దేవి విగ్రహము, ఆ వాతావరణము అంతా చాలా భయంకరంగా ఉన్నది. అయినా ఉదయానుడు చలించలేదు. ధైర్యం కూడ తీసుకొని విగ్రహం వైపుకు నడిచాడు. 4 అడుగులు వేశాడో లేదో, దేవి నోట్లో నుంచి బ్రహ్మాండమైన పొగ వెలుపడి గుహంతా ఒక్కసారిగా కమ్ముకున్నది. ఆ పొగలో ఉదయానుడు ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో విందాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.